సో అంటే ఏ చూసినా నాకు మళ్ళా అదే పిచ్చి అంటే బగ్గా టూ మచ్ ఉంటుండే. అంటే ఇట్లా ఎడిటింగ్ అయినా ఎక్కడైనా నాకు ఫోన్ ఊరికే వాడడం ఇష్టం, ల్యాప్టాప్ వాడడం ఇష్టం, ఇదే ఎక్కువ ఉంటుండే నాకు. సో దానివల్ల ఏంటంటే ఈ ట్రై చేసినాక చూద్దాం, లేకపోతే వేరేది ఒక పని చేసుకుందాం, లేకపోతే దుబాయ్ వెళ్ళిపోదాం, ఇంకేదైనా చేసుకుందాం. కానీ ఏదైనా అమ్మాయిని అయితే కష్టపెట్టద్దు, కానీ ఇది ఒక ఇట్లా ట్రై చేసినాక వెళ్ళిపోదాం, ఒకవేళ సక్సెస్ అయితే దాన్ని కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఏదైనా ఒక పని చేసుకుందాం అన్నట్టే ఉండే నాకు. అనుకున్నారా స్టార్టింగ్ ఇది మనకి కొంచెం స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి, రాగానే మనకి ఓపెన్ అవ్వగానే మనకి మనీ అనేది రావు, అప్పుడు ఆపేద్దాం, అమ్మ కోసం దీన్ని వదిలేద్దాం అనుకున్నారా మీరు ఎప్పుడైనా? ఫస్ట్ ఏంటిదంటే నేను స్టార్టింగ్ చేసేటప్పుడు చాలామంది నవ్వారు, ఏంది ఈడు పిచ్చోడాయుడు ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాను అనుకున్నారు. నాకేంటిదంటే నేను ఒక 2-3 ఇయర్స్ అనుకున్నాను. 2-3 ఇయర్స్ తర్వాత ఏదైనా ఒక పని స్టార్ట్ చేద్దాం, కాకపోతే ఇప్పుడే ఎందుకు అంత పని స్టార్ట్ చేయడం, ఏదైనా ఒక పని స్టార్ట్ చేద్దాం, దానికన్నా ముందు ఇది స్టార్ట్ చేద్దాం, ఇది ఒకవేళ వర్కౌట్ కాకపోతే అటు వెళ్ళిపోదాం అనుకున్నా. స్టార్ట్ చేసినాక స్ట్రగుల్ అంటే ఇవే, వీడియోస్ తీయడానికి స్ట్రగుల్, ఫ్రాంక్ చేయడానికి స్ట్రగుల్. ఫ్రాంక్ అంటే నార్మల్ ఉండదు కదా, మనమే పోయి గెలుకున్నాక వాడు ఏమంటాడో తెలియదు. సో ఇవన్నీ స్ట్రగుల్. అంటే ఫ్రాంక్లో చేసేటప్పుడు అయితే మస్తు స్ట్రగుల్ వచ్చింది. ప్రతి ఒక్కరితోటి చేసేటప్పుడు ప్రాబ్లమే కదా, ఏదైనా ప్రాబ్లమేనా. అంతోడు వాడు మంచి రియాక్ట్ అవుతాడో తెలియదు, ఎట్లా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు కదా. సో దానివల్ల అదొక స్ట్రగుల్ ఉండే నాకు.